ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు, ముస్లిం సహోదరులు, దళితులు, గిరిజనులు, బహుజనులు, ద్రావిడ ప్రజలు, నా ఆత్మీయ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కలవరపెడుతున్నటువంటి సమస్య జై శ్రీరామ్ అనే నినాదం. పేదరికం గురించో, నిరుద్యోగ సమస్య గురించో, ఆత్మహత్యల గురించో, జీవన స్థితిగతుల గురించో ఇవాళ మాట్లాడట్లేదు దేశంలో. అవును, రాముడు గురించి మాట్లాడుతూ ఉన్నారు, రామనామం గురించి మాట్లాడుతూ ఉన్నారు, రాముని పేరుతో రాజకీయాలు చేస్తున్నారు, రాముని పేరుతో దాడులు చేస్తున్నారు, రాముని పేరుతో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇక రాముణ్ణి ఎలక్షన్స్లో ఎంపీ క్యాండిడేట్గానో ఎమ్మెల్యే క్యాండిడేట్గానో దించడం ఒక్కటే మిగిలింది అని ఈ దేశ మేధావులు అంటున్నారు. ఇవాళ జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ చిన్నతనంలో తెలుగు మాస్టర్ గారు, ఆచార్య గారు పాఠాలు చెప్పుకుంటా మాకెప్పుడు కూడా ఒక మాట చెప్పేవాడు, శత్రువుని ఓడించాలంటే వాడి బలం ఏంటో, వాడి బలహీనత ఏంటో ముందుగా తెలుసుకోవాలి. దేనికైనా ఒక పరిష్కారాన్ని కనిపెట్టాలి అంటే అసలు సమస్య ఏంటో, అది ఎక్కడ పుట్టిందో, దాన్ని ఎలా ముగించాలో తెలుసుకోవాలి అని చెప్పేవారు. మీకు అర్థం కావడం కోసం ఒక ఉదాహరణ చెప్తాను. కొన్ని నెలల క్రితం కరోనా అనే ఒక భయంకరమైనటువంటి తెగుల్ని భూమి మీద మనం చూసాం. అవును, అది ఎంత భయంకరమైనటువంటి తెగులు అంటే క్షణాల వ్యవధిలో రాష్ట్రాలు దాటుకుంటూ, దేశాలు దాటుకుంటూ ప్రపంచం మొత్తం తిరిగి వచ్చింది ఆ తెగులు. అవును, భారతదేశంలోనికి వచ్చిన తర్వాత ఎంతోమంది మేధావుల్ని, తెలివి కలిగిన వాళ్ళని, అందగాళ్ళని, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళని, ఆస్తిపరుల్ని, అభిమానులు కలిగిన వాళ్ళని పొట్టని పెట్టుకుంది ఆ తెగులు. అవును, దాదాపు ఇక ఈ తెగుల్ని ఓడించడం కష్టం, దీన్ని నాశనం చేయడం కష్టం, దీనికి విరుగుడు కనిపెట్టడం కష్టం అని మనుషులందరూ విలవిల్లాడిపోయేటప్పుడు వైద్యులు కొంతమంది దీనికి మెడిసిన్ కనిపెట్టారు. అవును, దేవుని మహాకృపను బట్టి అసలు మెడిసిన్ కనిపెట్టడానికి ముందు ఆ తెగులేంటి, ఈ తెగులు ద్వారా సంక్రమిస్తున్నటువంటి వ్యాధి ఏంటి, ఈ వ్యాధి వచ్చినటువంటి మనిషిలో ఎలాంటి లక్షణాలు ఉంటున్నాయి, ఆ లక్షణాల ద్వారా మనిషికి ఏం జరుగుతోందో ముందుగా పరిశీలన చేసి దాన్ని అరికట్టడం కోసం సమర్థవంతంగా వ్యాక్సిన్ని తీసుకొని వచ్చారు. అవును, ఈరోజు కరోనా అనే విషయానికి ఎవడు భయపడేవాళ్ళు లేడు వాళ్ళు. అలాగే రాముడి పేరుతో జరుగుతున్నటువంటి ఈ విధ్వంసం కావచ్చు, రాముడి పేరుతో జరుగుతున్నటువంటి ఈ మారణకాండ కావచ్చు, రాముడి పేరుతో కాషాయ మోక చేస్తున్నటువంటి ఈ భయంకర కృత్యాలు కావచ్చు, ఆగాలి అని అంటే ఫస్ట్ అసలు ఈ సమస్య ఎక్కడ పుట్టింది, దీన్ని పెంచి పోషిస్తున్నది ఎవరు, దీనికి అండగా నిలబడుతున్నది ఎవరు, వాళ్ళు అంతిమంగా ఏం చేయాలనుకుంటున్నారు, ఏ ఉద్దేశంతో వాళ్ళు దీన్ని ప్రజల మధ్యకి తీసుకొని వస్తున్నారు, దీన్ని ఏ రకంగా మనం ఆప్ చేయాలి అన్న కనీస అవగాహన అనేది వింటున్న ప్రతి ఒక్కరికి కావాలి. ఇవాళ భారతదేశంలో దాదాపు క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, గిరిజనులు, బహుజనులు అందరూ కూడా ఈ నినాదం వెనక నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి దాడులకు బలైపోతూనే ఉంటారు. మీరు చూడండి, నిన్నగాక మొన్న హైదరాబాద్ నగరంలో రంగారెడ్డి జిల్లా దగ్గర జాన్వాడ అనే గ్రామంలో, అది చేవెళ్ళ నియోజకవర్గం, శంకరపల్లి మండలం, జాన్వాడ అనే గ్రామంలో ప్రార్థనా మందిరం మీద 300 మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు, బజరంగ దళ్ వాళ్ళు కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, వాళ్లతో జత కలిసినటువంటి హిందుత్వవాదులు 18 మంది వెనకబడినటువంటి కులానికి చెందిన క్రైస్తవుల మీద దాడి చేశారు. తలలు బాలుగొట్టారు, కాళ్ళు చేతులు విరగొట్టారు, ప్రార్థనా మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు, ప్రార్థనా మందిరం పైకెక్కి శిలువను విరగొట్టారు, ప్రార్థనా మందిరం తలుపులు బాలుగొట్టారు, ప్రార్థనా మందిరం లోపలికి రాడ్లు తీసుకొని వెళ్ళి దాడి చేశారు. పోలీసులు కూడా తరిమి కొట్టినటువంటి పరిస్థితి. నాకు తెలిసి నాకు 39 సంవత్సరాలు. ఈ 39 సంవత్సరాల చరిత్రలో నేను తెలంగాణలో ఇట్లాంటి ఒక విధ్వంసాన్ని ఎప్పుడు చూడలేదు. నేను ఎప్పుడు చూశానంటే మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు చూశాను. మణిపూర్ రాష్ట్రంలో ఇలా జరిగింది అని విన్నప్పుడు, భారతదేశం ప్రజాస్వామ్య దేశం కదా, ఈ దేశంలో అన్ని మతాలు సమానమే కదా, ఈ దేశంలో బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను బట్టి క్షేమంగా ఉండొచ్చు కదా అనుకునేవాడిని నేను.
అయితే మణిపూర్ రాష్ట్రాన్ని చూసినప్పుడు, మణిపూర్ రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసాన్ని చూసినప్పుడు, మతం పేరుతో మణిపూర్ రాష్ట్రాన్ని వాళ్ళు ఏ రకంగా శ్మశానంగా మార్చారో చూసినప్పుడు నాకు కొంత భయం అనిపించింది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని నాకు అనిపించింది. నేను చూశాను బ్రదర్, అక్కడ కొన్ని వందల ప్రార్థనా మందిరాలని నిప్పు పెట్టారు, కొన్ని వందల మందిని కాల్చి చంపారు క్రైస్తవుల్ని. క్రైస్తవుల ఇళ్ళన్నింటినీ కూడా మార్క్ చేస్తూ తగలబెట్టారు. క్రైస్తవులకు సంబంధించిన ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించారు. క్రైస్తవ్యానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి డేవిడ్ అనే వ్యక్తిని తల నరికి అతని గుమ్మానికి వేలాడదీశారు. అనాథాశ్రమాల్లో ఉన్నటువంటి చంటి బిడ్డల్ని మానభంగాలు చేసి రోడ్ల అవతల విసిరేశారు. దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి స్వతంత్ర సమరయోధుల భార్యల్ని నిర్దాక్షిణ్యంగా నరికి షెడ్లో వేసి తగలబెట్టారు. దేశం కోసం కొట్లాడినటువంటి సైనికులైతే శత్రు దేశాల నుంచి భారతదేశాన్ని రక్షించుకోవడం కోసం అడ్డుగా నిలవబడ్డాం, దేశాన్ని కాపాడాం, కానీ మా భార్యలను మాత్రం కాపాడుకోలేకపోయాం ఈ మతోన్మాదుల చేతుల్లో నుంచి అని ఏడ్చి భారత ప్రజలకు సందేశాలను పంపించారు. సుమారు 1,00,000 మంది మణిపూర్లో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు పొట్ట చేత పట్టుకొని ప్రాణాలను ఒగ్గబట్టుకొని ఏదో వేరే రాష్ట్రాలకి వలసకు వెళ్ళిపోయారు. అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏవి కూడా బయటికి రాకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలను బంద్ చేసి, పరాయి రాష్ట్రాల వారిని ఎవరిని అక్కడికి రాకుండా చేసి, ఈ గొడవలు చేస్తున్నటువంటి వ్యక్తులకు తుపాకులు ఇచ్చి, వారికి చేతులకి అణువాయుధాలను ఇచ్చి, వాళ్ళని AK-47 గన్నులు ఇచ్చి క్రైస్తవులను కాల్పించి చంపించినటువంటి పరిస్థితిని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు దాదాపు ఏ వైపు చూసినా క్రైస్తవుల ఇళ్ళు కూలిపోయాయి, ప్రార్థనా మందిరాలు కూలిపోయాయి, క్రైస్తవుల శవాలు తగలబెట్టకుండా 3-4 నెలల పాటు హాస్పిటల్లో ఉన్నాయి. కుళ్ళిపోతున్నటువంటి శవాల మధ్యన, తగలబడిపోతున్నటువంటి శవాల మధ్యన చంటి బిడ్డలను పెట్టుకొని వాళ్ళు ఏడుస్తూ ఉంటే 500-600 మంది బందెల దొడ్డు లాంటి చిన్న చిన్న క్యాంపుల్లో పడుకున్న సందర్భాలను మనం చూసాం. ఈ మొత్తం చేసింది మతోన్మాదులైనా వారి వెనుకున్నటువంటి నినాదం జై శ్రీరామ్. ఎవడైనా దేవుని పేరు చెప్పి మనిషికి సాయం చేస్తాడు, ఎవడైనా దేవుని పేరు చెప్పి మనిషిని ఆదుకుంటాడు, ఎవడైనా దేవుని పేరు చెప్పి మనిషిని ప్రేమిస్తాడు. కానీ ఒక్క ఈ హిందుత్వ వాదులు మాత్రమే, నేను హిందువులు అనట్లేదు సుమా, హిందువులందరూ కూడా మన బంధువులే, హిందుత్వవాదులు అంటే కంటే కూడా వీళ్ళు బ్రాహ్మణవాదులు, వైదిక వాదులు మాత్రమే జై శ్రీరామ్ అనే నినాదం వెనక దాక్కొని మనుషులను చంపుతున్నారు. మీకు తెలుసో తెలీదో ఈ విషయాన్ని మీరు గమనించాలి. భారతదేశంలో క్రైస్తవుల మీద, ముస్లింల మీద, దళితుల మీద, గిరిజనుల మీద, బహుజనుల మీద, మిగిలినటువంటి మతాలకు సంబంధించిన ప్రజల మీద అప్రకటితమైనటువంటి యుద్ధం జరుపుతోంది భారతీయ జనతా పార్టీ. చరిత్రలో హిస్టరీ చదువుకునేటప్పుడు, దేశాలను రాజులు పరిపాలించేటప్పుడు ఏదైనా ఒక దేశాన్ని ఆక్రమించాలి అని అనుకుంటే, రాజుగారికి ఏదైనా ఒక దేశం మీద కన్నుబడితే తన సైన్యం మొత్తాన్ని తీసుకొని, గుర్రాలను వెంట పెట్టుకొని, ఏనుగులను వెంట పెట్టుకొని, సైనికులను వెంట పెట్టుకొని, కత్తులు తీసుకొని ఆ దేశం మీదకి వెళ్ళిపోయి దండయాత్ర చేసి ఆ దేశంలో ఉండే రాజును చంపి, రాణుల్ని చెరబట్టి ఆ దేశాన్ని ఆక్యుపై చేసుకుని ఆ దేశంలో కూడా వీళ్ళ జెండా పాతి ఈ దేశం మాది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అచ్చం అలాగే చేస్తున్నారు ఈ ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి హిందుత్వవాదులు. భారతదేశంలో బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి ఈ విషయాలు మీకు కొంచెం కొత్తగా కనిపించవచ్చు, కానీ రాబోయే రోజుల్లో నేనేం చెబుతున్నానో అదే ఒక నినాదం అవుతుంది. రాబోయే రోజుల్లో నేనేం చెబుతున్నానో అదే పరిష్కారం అవుతుంది. రాబోయే రోజుల్లో నేనేదంటున్నానో అదే ప్రజలందరి యొక్క నినాదం అవుతుంది. మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ విషయం. భారతదేశం భౌగోళిక స్వరూపాన్ని అర్థం చేసుకోకుండా, భారతదేశంలో బ్రతుకుతున్నటువంటి ప్రజల తెగలను అర్థం చేసుకోకుండా, వారి ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను, పద్ధతులను అర్థం చేసుకోకుండా ఈ సమస్యకు మనం పరిష్కారాన్ని ఎప్పటికీ కనిపెట్టలేము. మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సహజంగా మతం పేరుతో జరిగినటువంటి దాడులన్నీ కూడా ఉత్తర భారతదేశంలో జరిగేవి. మీరు ఆ ఉత్తరప్రదేశ్ చూడండి, లేకపోతే మణిపూర్ చూడండి, లేకపోతే రాజస్థాన్ చూడండి, లేకపోతే గుజరాత్ చూడండి, హర్యానా చూడండి, ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ గొడవలు జరుగుతూ ఉంటాయి. ప్రార్థనా మందిరాలను కూల్చేసేవాళ్ళు, మసీదుల మీద దాడి చేసేవాళ్ళు. అంతవరకు ఎందుకు అయోధ్యలో రామాలయం కట్టారు, ఇంతకుముందు ఏముండేది అక్కడ? బాబ్రీ మసీదు ఉండేది. ఒక ప్రార్థనా మందిరాన్ని ముస్లిం సహోదరులు అతి పవిత్రంగా భావించే ఒక మసీదును కూలగొట్టి అక్కడ రామాలయాన్ని కట్టుకున్నారు. అలాగే ఉండేది ఉత్తర ప్రాంతం అంతా కూడా. ఎందుకంటే భారతదేశంలో మొదటి నుంచి కూడా ద్రావిడులు బ్రతికారు ఇక్కడ, ద్రవిడులు బ్రతికారు ఇక్కడ. మీరందరూ బాగా జ్ఞాపకం చేసుకోవాలి. తెలంగాణ, ఆంధ్ర,
కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ 5 రాష్ట్రాలు దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలు. ఇప్పుడు ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు తెలంగాణలో ఉన్నావా, నువ్వు దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తివి. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఆంధ్ర ప్రాంతంలో కానీ రాయలసీమలో కానీ ఉన్నావా, నువ్వు దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తివి. ఈ మాటలు వింటున్నటువంటి నీవు తమిళనాడులో ఉన్నావా, నువ్వు దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తివి. ఈ మాటలు వింటున్నటువంటి నీవు కర్ణాటకలో ఉన్నావా, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నావా, నువ్వు దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తివి. ఈ మాటలు వింటున్నటువంటి నీవు కేరళలో ఉన్నావా, నువ్వు దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తివి. ఈ 5 రాష్ట్రాలు దక్షిణ భారతదేశానికి సంబంధించినవి. ద్రవిడులు బ్రతికినటువంటి రాష్ట్రాలు. ద్రవిడుల భూమి భారతదేశం, ద్రవిడుల సొంతం ఈ భారతదేశం. ఇది ద్రవిడ రాజ్యం, ద్రవిడ నేల, ద్రవిడ భాషలువి. అలాగే 3 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులు, నేను వెళ్ళాను అక్కడికి. అండమాన్ నికోబార్ దీవులు ద్రవిడ ప్రాంతానికి సంబంధించినటువంటి నేల. అది లక్షద్వీప్ ద్రవిడ ప్రాంతానికి సంబంధించిన ద్వీపమది. పుదుచ్చేరి ద్రవిడ ప్రాంతానికి సంబంధించిన ద్వీపమది. 3 కేంద్రపాలిత ప్రాంతాలు, 5 రాష్ట్రాలు, మొత్తం ఈ 8 భాగాలు ద్రవిడులు మాత్రమే బ్రతికినటువంటి నేల. ఈ దేశం ఎవరిదయ్యా అని మాట్లాడితే, భారతదేశం ఎవరిది అంటే భారతదేశం ద్రవిడులది అని చెప్తారు ఎక్కడైనా. ఇది హిస్టరీ. 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి చదువుకునేటప్పుడే ఈ హిస్టరీని చదువుకోవచ్చు. చాలామంది అంటారు నువ్వు లేనిపోనీ చెప్పుకు. లేనిపోనీ చెప్పాల్సిన అవసరం నాకు లేదండి. నేను డిగ్రీ చదివేటప్పుడు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి జలగ వెంకటరావు డిగ్రీ కాలేజీలో నేను డిగ్రీ చేశాను. బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ నాది. మా హిస్టరీ సార్ నరసింహారావు గారు క్లాసులో ఒకసారి సరదాగా నవ్వుకుంటా, హిస్టరీలో ఎవరికైనా 80 మార్క్స్ వస్తే గోల్డ్ మెడల్ ఇస్తాను అని అన్నాడు. అప్పుడు నేను డిఎస్ఓ అనే విద్యార్థి సంఘానికి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. వెంటనే నేను లేచి, సార్ నాకు 90 మార్క్స్ వస్తాయి హిస్టరీలో అని చెప్పాను. నన్ను చూసి ఆయన నవ్వి, 90 అవసరం లేదు, నీకు 85 మార్క్స్ వస్తే గోల్డ్ మెడల్ ఇస్తాను అని అన్నాడు. క్లాస్ రూమ్లో ఉండే వాళ్ళందరూ కూడా నా ముఖంకి వెళ్ళి చూశారు. నేను కూర్చున్నాను. ఎగ్జామ్స్ అయిపోయాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హిస్టరీ రిజల్ట్స్ వచ్చాయి. నాకు నరసింహారావు గారి దగ్గర నుంచి ఫోన్ కాల్. ఏంటంటే నీకు గోల్డ్ మెడల్ ఇస్తారు. ఏం సార్ అంటే, నీకు హిస్టరీలో కాకతీయ యూనివర్సిటీలో 92 మార్కులు వచ్చాయి నీకు అని. ఇంతవరకు దాన్ని బ్రేక్ చేసిన మగాడే లేడు ఆ జేవిఆర్ కాలేజీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, చరిత్ర అనేది ఒకటి ఉంది, దాన్ని మార్చడం ఎవడి వల్ల కాదు. క్రీస్తు పూర్వం, మీరు బాగా వినాలి, క్రీస్తు పూర్వం భారతదేశంలో బ్రతికిన వాళ్ళు ఎవరయ్యా అనంటే ద్రవిడులు. పరిపాలించినటువంటి రాజులు ద్రవిడ రాజులు. తమిళ భాష ప్రధానమైనటువంటి భాష. ఆ తర్వాత తెలుగు భాష, మిగిలిన భాషలు ఉండేవి ద్రవిళ్ళకి. అందరూ కూడా భారతీయులుగా పిలువబడిన వారు ద్రవిళ్ళు. అశోక చక్రవర్తి దాదాపు 85,000 బౌద్ధ మందిరాలను కట్టించాడు ఈ భారతదేశంలో. 85,000 బౌద్ధ మందిరాల్ని. మొన్న మధ్య నేను చూశాను. బుద్ధుడికి చాలా జాగ్రత్తగా తల మీద కిరీటం పెట్టి, బుద్ధ విగ్రహాలకి కళ్ళకి రంగులేసి, చెవులు కనపడకుండా పెద్ద పెద్ద శంఖాలు పెట్టి బుద్ధ విగ్రహాలను మార్చి హిందూ దేవతలుగా మార్చుకున్నారు. ఆ బుద్ధుని విగ్రహం మీద పసుపు పోసినప్పుడు, బుద్ధుని విగ్రహం మీద కుంకుమ పోసినప్పుడు అసలైన బుద్ధుని విగ్రహం కనబడుతూ ఉంది. ఇప్పుడు కూడా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటో హిందూ సహోదరులు వినాలి. ఈరోజు వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటారు కదా, 7 కొండలవాడ వెంకటేశ అని మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ 7 కొండల మీద ఉన్నటువంటి ఆ వెంకటేశ్వరుడు కూడా ఒకప్పటి బుద్ధుడే అంటారు బౌద్ధులు. బుద్ధుని యొక్క ఆరామం అది, బౌద్ధారామం. బుద్ధుని యొక్క విగ్రహాన్ని వెంకటేశ్వరుడు స్వామిగా మార్చారు. చేతులు కనపడకుండా మార్చారు, చెవులు కనపడకుండా శంఖాలు పెట్టారు, ముఖం కనపడకుండా నామాలు పెట్టి, తల కనపడకుండా పైన కిరీటాన్ని పెట్టారు. అది బుద్ధ విగ్రహం అని అంటారు ఇప్పటికి కూడా. నేను అనట్లేదు ఈ మాట. దాదాపు 85,000 బౌద్ధ విగ్రహాలు, బౌద్ధ రామాలను కట్టాడు అశోకుడు. ఇది ద్రవిడ ప్రాంతం. అయితే అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే, ఇరాన్, ఇరాక్ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆర్య బ్రాహ్మణులు ఇవాళ ఎవరైతే మేము హిందువులు అంటున్నారో, హిందుత్వం అనేది మతం కాదు. సింధు నదీ పరివాహక ప్రాంతంలో మనం అందరం బ్రతికాం కాబట్టి నది పేరుతో మనల్ని సింధువులు అనేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి పర్షియన్ చక్రవర్తులకి నోరు తిరగ హిందూస్ అన్నారు. అది దేశంలో ఉన్నటువంటి ప్రజలకు వర్తించే పేరు. నేను మతం పరంగా నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను, నేను క్రైస్తవుడిని. దేశం పరంగా నేను హిందువుని.
మతం పరంగా ఒకవేళ మీరు అల్లాహు అక్బర్ అన్నారు, అల్లాహ్ నమ్ముకున్నారు, మీరు ముస్లిం మతం పరంగా. కానీ దేశం పరంగా మీరు సింధు నది పరివాహక ప్రాంతంలోనే ఉన్నారు కాబట్టి మీరు సింధువులు. మీరు మతం పరంగా ఒకవేళ మీరు రాముని కానీ కృష్ణుని కానీ విష్ణువుని కానీ మిగిలినటువంటి దేవీ దేవతల్ని, ముక్కోటి దేవతలను పూజించిన రామాయణం కావచ్చు, లేకపోతే భాగవతం కావచ్చు, భగవద్గీత కావచ్చు, లేకపోతే పీఠికలు కావచ్చు, వాటిని మీరు ఫాలో అయినా మీరు బ్రాహ్మణ మతానికి సంబంధించిన వాళ్ళు. కానీ దేశం పరంగా చూసినప్పుడు మీరు సింధు నది పక్కనే ఉన్నారు కాబట్టి సింధువులు. హిందుత్వం అనేది మతం కాదు, హిందుత్వం అనేది ఈ దేశం యొక్క ఉనికి. సింధుత్వం అది ఈ దేశంలో ఉండే వాళ్ళని హిందువులు అని అంటారు. అమెరికాలో ఉండే వాళ్ళని అమెరికన్స్ అని, చైనాలో ఉండే వాళ్ళని చైనీయులని, రష్యాలో ఉండే వాళ్ళని రష్యన్స్ అని, ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో ఉండే వాళ్ళని హిందూస్ అని అంటారు. అది దేశం పేరు. హిందుత్వం అనేది మతం కాదు. మరైతే ఏం జరిగింది ఇప్పుడు? ఏంటి గొడవ? ఏంటి హిందుత్వం పేరుతో జరుగుతున్నది? ఏంటి? ఎన్ని ప్రార్థనా మందిరాలు కూలగొడుతున్నారో చూడండి, ఎన్ని పరిశుద్ధ గ్రంథాలను తగలబెట్టారో చూడండి, ఎన్ని మత గ్రంథాలను తగలబెడుతున్నారో చూడండి, ఎంతమంది పాస్టర్లను చంపుతున్నారో చూడండి. ప్రార్థనా మందిరాల లోపలికి డైరెక్ట్గా వచ్చేసి జై శ్రీరామని కేకలు పెడుతున్నారు. దక్షిణ భారతదేశంలో ఎప్పుడు జరగలే ఇలా. ప్రార్థనా మందిరాలకు పెట్రోల్ పోసి నిప్పు పెడుతున్నారు. దక్షిణ భారతదేశంలో ఎప్పుడు జరగలే ఇలా. ప్రార్థనా మందిరాల్లో ఉన్నటువంటి స్త్రీలని ఒంటి మీద ఉండే బట్టలను వదిలేసి బయట రోడ్ల మీద నగ్నంగా ఊరేగిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఉండే 5 రాష్ట్రాల్లో కానీ 3 కేంద్ర ప్రాంతాల్లో ఎప్పుడు జరగలేదు ఇలా. పాస్టర్ గారిని తీసుకొని వెళ్ళి బలవంతంగా గుళ్ళో కూర్చోబెట్టి బొట్లు పెట్టడం దక్షిణ భారతదేశంలో ఎప్పుడు ఇట్లా జరగల. జై శ్రీరామ్ అని చెప్పి నడి రోడ్ల మీద పాస్టర్లను పట్టుకొని కొట్టడం దక్షిణ భారతదేశంలో ఎప్పుడు ఇట్లా జరగల. దక్షిణ భారతదేశం వేరు. దక్షిణ భారతదేశంలో బ్రతుకుతున్నటువంటి ద్రవిడులమైనటువంటి మనం వేరు. మన ఆచార వ్యవహారాలు వేరు, మన సాంప్రదాయాలు వేరు, మన పద్ధతులు వేరు, మన జీవిత విధానం వేరు, మనం పూజించినటువంటి దేవుళ్ళు వేరు. అయితే ఉత్తర భారతదేశంలో స్థిరపడినటువంటి ఆర్య బ్రాహ్మణులు వేరు. ఈ విషయం భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇదేమి 4 గోళ్ల మధ్య నేను రహస్యంగా చెప్పట్ల. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు 4 గోళ్ల మధ్యన కూర్చొని వాళ్ళు చెప్పినట్లుగా నేను చెప్పట్లా. నేను ఓపెన్గా కొన్ని కోట్ల మంది చూసే యూట్యూబ్, సోషల్ మీడియా వేదికగానే మాట్లాడుతున్నాను. ఒకవేళ ఇందులో ఏదైనా తప్పుంటే ఎవరైనా ఇది తప్పు అని చెప్పచ్చు, నేను సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. లేకపోతే మీరు చెప్పినటువంటి వాటి మీద మీరు నిలవబడతారా, మేము చర్చకు వస్తామనంటే చారిత్రకంగా హిస్టారికల్గా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇవాళ ఇది ద్రవిడ ప్రాంతం. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్లు ఇవి ద్రవిడ ప్రాంతం. మేము నికార్సైన భారతీయులు మేము. మరి ఉత్తర భారతదేశంలో ఉన్నది ఎవరు? ఆర్య బ్రాహ్మణులు. వాళ్ళు జ్యోతిష్యం చెప్పుకోవడానికి ఇరాన్, ఇరాక్ అనే ప్రాంతాల నుంచి మన దేశంలోనికి వచ్చి మన దేశ రాజులను చంపి, మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులను చంపి మన దేశానికి సంబంధించిన 85,000 బౌద్ధ ఆరామాలను స్వాధీనం చేసుకొని ఆ ఆరామాలను కోరదోసి అక్కడ హిందువుల టెంపుల్ని కట్టుకున్నారు వాళ్ళు, బ్రాహ్మణ టెంపుల్ని కట్టుకున్నారు వాళ్ళు. బుద్ధుని యొక్క విగ్రహాలను ఇప్పటికీ కూడా అనేక బుద్ధ విగ్రహాలను వాళ్ళ దేవీ దేవతలుగా రంగులు మార్చి, రూపాలను మార్చి బుద్ధుడి విగ్రహాన్ని వాళ్ళ దేవతలుగా కొలుచుకుంటున్నారు వాళ్ళు. మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను. దక్షిణ భారతదేశంలో అశోకుడు పరిపాలించే కాలంలో రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారన్నది ఎంత నిజం? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారన్నది ఎంత నిజం? ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారన్నది ఎంత నిజం? ఈ భారతదేశాన్ని కూడా అశోకుడు అనే రాజు పరిపాలించాడు. అదే అందుకే అశోకుడు చెట్లను నాటును, అశోకుడు చెట్లను నాటును అంటారు. అశోక చక్రవర్తి ఆయన బుద్ధుణ్ణి నమ్ముకొని 85,000 ఆలయాలు కట్టించాడు. 85,000 ఆలయాలను ఆయన కట్టించిన తర్వాత వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఇరాన్, ఇరాక్ ప్రాంతం నుంచి బ్రాహ్మణకు సంబంధించిన ఆర్య బ్రాహ్మణులు ఎంటర్ అయ్యి ఆలయాలన్నింటినీ కూడా బుద్ధుడి ఆలయాలు కోలదోసి బౌద్ధుల్ని వెళ్ళగొట్టి, బుద్ధుడిని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టి వాళ్ళ బ్రాహ్మణ టెంపుల్స్ కట్టుకున్నారు. అది హిస్టరీ, అది చరిత్ర. అప్పుడుండే భాషలేంటి? అశోకుని కాలంలో మన భారతదేశంలో వెలసిల్లినటువంటి లిపి పాళీ లిపి. లిపి అంటే రాసేటువంటి రాత. ఇప్పుడు తెలుగు అనేది మనం తెలుగు మాట్లాడతాం, ఇది లిపి. ఇంగ్లీష్ మాట్లాడతాం, ABCDEFGH ఇది లిపి. వీటిని లిపులు అంటారు. మాట్లాడే భాష, రాసే అక్షరాలు ఉంటే దాన్ని లిపి అంటారు. ఇక్కడ పాళీ భాష ఉండేది, ప్రాకృత భాష ఉండేది అశోకుని కాలంలో. పాళీ భాష, ప్రాకృత భాష 2 భాషలను కలిపి
సంస్కృత భాషను తయారు చేసుకున్నారు ఆర్య బ్రాహ్మణులు ఉత్తర భారతదేశంలో. మీకు తెలుసో తెలీదో, చదువుకునే పిల్లల్ని అడగండి, సెకండ్ లాంగ్వేజ్గా హిందీ కానీ సాంస్క్రిట్ కానీ తీసుకోండి అంటారు. సాంస్క్రిట్కి ఇప్పుడు హిందీ అంటే ఈ అనే ఒక లిప్ ఉంటుంది హిందీకి, కానీ సాంస్క్రిట్కి అట్లే ఉండదు. హిందీ అక్షరాలనే వాడతారు సాంస్క్రిట్కి కూడా. హిందీ అక్షరాలే, భాష సంస్కృత భాష, వాడే అక్షరాలు మాత్రం హిందీ అక్షరాలు. ఎందుకంటే దానికి లిపి లేదు ఇప్పటికి కూడా. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మా సంస్కృత భాష ఉంది అని చెప్తారు. గాడిది గుడ్డేం కాదు, 3000 సంవత్సరాల క్రితం అసలు సంస్కృతం అనేదే లేదు. పాళీ భాషని ప్రాకృత భాషని కలిపి సంస్కరించి దాన్ని సంస్కృత భాషగా మార్చి వాళ్ళు మాట్లాడుకునే ఆ భాషకి లిపి కనిపెట్టలేక హిందీ అక్షరాలను వాడారు బ్రాహ్మణులు. అందుకే వాళ్ళకి సంబంధించినటువంటి రామాయణాలు కానీ, భాగవతాలు కానీ, భారతాలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఇతిహాసాలు కానీ సంస్కృత భాషలోనే ఉంటాయి, అక్షరాలు మాత్రం హిందీ అక్షరాల్లో ఉంటాయి. పలికే భాష సంస్కృతం, రాసే అక్షరాలు హిందీ అక్షరాలు. ఒక రకంగా చెప్పాలంటే కబ్జా చేశారు భారతదేశపు భాషనైతే కనిపెట్టారు కానీ లిపి కనిపెట్టలేకపోయారు. ఈరోజు వీళ్ళు లక్షల కోట్ల సనాతన ధర్మం అని, లక్షల కోట్ల సంవత్సరాల క్రితం మా ధర్మం ఉంది, సనాతన ధర్మం అని చెప్తారు. ఇది అంత పూర్తి అవాస్తవం, ఇది పూర్తి అబద్ధం. ఇది ఉత్తర భారతదేశంలో వచ్చి స్థిరపడినటువంటి బ్రాహ్మణులందరూ కూడా జ్యోతిష్యం చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. వాళ్ళతో పాటు క్షత్రియులు వచ్చారు, వాళ్ళతో పాటు ఆర్యవైశ్యులు వచ్చారు. ఈ ముగ్గురు, ఈ క్షత్రియులు, ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు, ఈ 3 వర్గాల వాళ్ళు కలిసి బ్రతుకుతున్నటువంటి ద్రవిడ ప్రజల్ని వీళ్ళందరూ కలిసి ఉంటే వీళ్ళని మనం ఓడించలేమని చెప్పి కులాలుగా విభజించారు. మాలమాదిగలని ఎస్సీలు అన్నారు, కోయలంబాడీలని ఎస్టీలు అన్నారు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, పూసలోళ్ళు, గౌన్లో లేదోళ్ళని బీసీలు అన్నారు, కమ్మారెడ్డి వెలమ అని చెప్పి ఓసీలు అన్నారు. వీళ్ళందరిని విడగొట్టి మీరు వేరు మీరు వేరు అని విభజన గీసి మీ అందరూ కూడా శూద్రులే అన్నారు. శూద్రులు అంటే బ్రాహ్మణులను ముట్టుకోకూడదు, ఆర్యవైశ్యులను ముట్టుకోకూడదు, క్షత్రియులను ముట్టుకోకూడదు. బ్రాహ్మణులు మరి ఎవరు ఈ శూద్రులు? దక్షిణ భారతదేశంలో ఈ భూమి పుత్రులు, ఈ భూమికి చెందిన వాళ్ళు, ఈ దేశానికి నిజమైన వారసులు. వాళ్ళు వచ్చిన తర్వాత శూద్రులయ్యారు. అంటే ముడ్డికేమో తాటాకు కట్టారు, నోటికేమో ముంత కట్టారు, కట్టి మీరు అంటరాని వాళ్ళు అన్నారు. మనోళ్ళు ఏమనుకుంటారంటే, బాగా వినండి, మనోళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే మాలమాదిగోళ్ళే అంటరానోళ్ళు, మాలోళ్ళు మాదిగోళ్ళే అంటరానోళ్ళు, మేము కోయోళ్ళం, లంబడోళ్ళం, నాయపోళ్ళం, మేము బీసీలం, మేము ఓసీలం అని మనోళ్ళు తెగ ఫీల్ అవుతూ ఉంటారు. అసలు అంటరానితనం ఈ అతి శూద్రులు అని చెప్పినటువంటి ఆ మనువు ప్రకారంగా మాల మాదిగ గూడాలు ఎలా ఉన్నాయో, కమ్మగూడెం, రెడ్డిగూడెం, ఎలమగూడెం, కాపుగూడెం, పూసలగూడెం, గౌడగూడెం, యాదవగూడెం పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అంటరానోళ్ళే. మరి అంతేగా, ఈ మాలమాదిగలు ఎలా అంటారోళ్ళు, కాపులు అలాగే అంటారోళ్ళు, కమ్మోళ్ళు అలాగే అంటారోళ్ళు, రెడ్డోళ్ళు అలాగే అంటారోళ్ళు. మరి ఎవరు అంటుకోవచ్చు? ఎవరిని అంటుకోవచ్చు? బ్రాహ్మణులను అంటుకోవచ్చు, కోంటోళ్ళని అంటుకోవచ్చు, క్షత్రియులను అంటుకోవచ్చు. వీళ్ళే విదేశాల నుంచి ఈ దేశానికి వచ్చినటువంటి ఆర్యులు అని చెప్తుంది చరిత్ర. అది హిస్టరీ. 7-8 చదివినా అర్థమవుతుంది వాళ్ళు వచ్చారు ఎక్కడికి అని చెప్పి. మన దేశానికి వచ్చి మన రాజులను చంపి, మా రాజులను ఎందుకు చంపారని మనం అడుగుతామని, వాళ్ళందరూ రాక్షసులు, మేము దేవుళ్ళు అని చెప్పి వాళ్ళ రాజుల్ని దేవుళ్ళు చేశారు, చేసి మనల్ని రాక్షసులు చేశారు. దరిద్రం ఏంటో తెలుసా? మనల్ని పరిపాలించినటువంటి రాజుల్ని మన కళ్ళ ముందే చంపి, ఆ రాజును చంపినందుకు ఎదురు తిరగాల్సినటువంటి మనల్ని పండగ చేసుకునేలాగా చేశారు ఆ బ్రాహ్మణులు. ఇది కథ. వాళ్ళు ఉత్తర భారతదేశంలో ఉన్నారు, వాళ్ళు మతానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వాళ్ళు జై శ్రీరామ్ అంటారు, శ్రీకృష్ణ అంటారు, జై విష్ణు అంటారు, బ్రహ్మ అని అంటారు. ఉత్తర భారతదేశంలో మొదటి నుంచి ఈ దేశాన్ని కాపాడుకుంటూ ఈ దేశపుత్రులుగా బ్రతికిన ద్రవిడుల్ని శూద్రులు, అతి శూద్రులు చేసి వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు ఉత్తర భారతీయులు. ఆ ఉత్తర భారతదేశం మతం మీద నడుస్తోంది, ఎందుకంటే వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు. అందుకే మీరు చూడండి, అయోధ్యలో రామాలయం కట్టిన దగ్గర నుంచి ఉత్తర భారతదేశంలో విపరీతమైనటువంటి మత ఘర్షణలు జరుగుతాయి. అవును, వాస్తవం అది. దాదాపు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 12 రాష్ట్రాల దాకా మత మార్పిడి నిరోధక బిల్లులు తీసుకొచ్చారు. ఇవాళ క్రైస్తవులకు బాప్తిసం ఇచ్చుకునే పరిస్థితి లేదు. అవును, బయటికి వెళ్ళి సువార్త ప్రకటించుకునే అవకాశం లేదు. ముస్లిం సహోదరులు అల్లాహు అక్బర్ అని నమాజ్ చేసుకునే పరిస్థితి లేదు. మసీదుల మీద మైకులు పెట్టుకునే పరిస్థితి లేదు.
ముస్లిం సహోదరులు ఖురాన్ పట్టుకొని బయట నడిచే పరిస్థితి లేదు. ముస్లిం ఆడబిడ్డలు ఒంటి మీద హిజాబ్లు వేసుకునే పరిస్థితి లేదు. ముస్లిం సహోదరులు ఆలయాల దగ్గర చిన్న చిన్న షాపులు పెట్టుకునే పరిస్థితి లేదు. ఇవాళ ముస్లిం సహోదరులు ధైర్యంగా తల మీద టోపీ పెట్టుకొని వాళ్ళు ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేదు. ఒకవైపు క్రైస్తవుల మీద, మరొక వైపు ముస్లింస్ మీద. ఈ క్రైస్తవులు ముస్లింస్ ఇద్దరు కూడా ద్రవిడులే. ఇక్కడ ఈ భూమి పుత్రులు, ఇక్కడ పుట్టినటువంటి ద్రవిడులు క్రైస్తవులుగా క్రీస్తుని నమ్ముకొని మారారు, ముస్లింస్గా అల్లాహ్ని నమ్ముకొని మారారు. మనది ఈ దేశం, ఈ దేశంలో పుట్టింది మనం, ఈ మట్టిలో పుట్టాం, ఈ మట్టిలోనే మన తాతలు ముత్తాతలు మన పూర్వీకులు పుట్టారు. మనం ద్రవిడులో, ఈ దేశం మనది. కానీ వాళ్ళు ఏకంగా మతంతో సహా వచ్చారు ఉత్తర భారతదేశానికి. వాళ్ళు ఈ దేశ మనుషులు కాదు, ఆ బ్రాహ్మణిజం అనేది ఈ దేశ మతము కాదు. మనం భూమిపుత్రులం. ఈరోజు ఏమంటున్నారు క్రైస్తవులు, ముస్లింస్, కిరస్థానీ మతం వాళ్ళు, ఎడారి మతం వాళ్ళు. మన మతం, మనం ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నామో ఆ మతానికి సంబంధించిన మూలాలు విదేశాల్లో ఉండొచ్చు, కానీ మనం ఈ దేశ వారసులు. కానీ వాళ్ళ మత మూలాలు విదేశాల్లో ఉన్నాయి. ఇరాన్, ఇరాక్ వాళ్ళు విదేశస్తులే. ఇవాళ వాళ్ళు ఈ ఉత్తర భారతదేశం వాళ్ళు మన దక్షిణ భారతదేశం మీద దండెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. మీరు గమనించండి, సెంట్రల్ గవర్నమెంట్ వైపు చూడండి పాస్టర్ గారు. మీరు నరేంద్ర మోడీ గుజరాత్, అమిత్ షా ఎక్కడి నుంచి వచ్చాడు? రాష్ట్రపతి ముర్ము గారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? కేంద్రంలో ఉన్నటువంటి కీలక పదవులన్నీ ఎవరి? మీకు అర్థం కావడం కోసం చెబుతున్నాను. ఇవాళ అజయ్ బాబు మాట్లాడుతుంటే ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో మీరు. హిస్టారికల్గా మాట్లాడుతున్నాను. మీకు అర్థం కావాల్సినటువంటి విషయం చెప్తాను నేను. ఇవాళ తెలంగాణ ఉద్యమం జరిగింది, మీకు గుర్తుంది కదా, కొన్ని సంవత్సరాల క్రితం. తెలంగాణలో 14 విద్యార్థి యూనివర్సిటీలకి నేను జేఏసీ చైర్మన్గా పనిచేశాను. ఆ టైంలో నేను ఎల్ఎల్బి చేస్తున్నాను పడాల రామారెడ్డి లా కాలేజ్లో. కేసీఆర్ గారు, జయశంకర్ గారు, కోదండరామ్ గారు, తెలంగాణ ఉద్యమ గురువులంతా కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అధికారంలో ఉండడం వల్ల తెలంగాణకి దక్కకుండా ఆంధ్రాకి తీసుకొని వెళుతున్నారు అని మొదలుపెట్టిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. అది కొన్ని వందల మంది చనిపోయిన తర్వాత, భయంకరమైన గొడవలు జరిగిన తర్వాత రాష్ట్రం రెండుగా ఏర్పడి ఇవాళ తెలంగాణ ప్రజలు తెలంగాణలో, ఆంధ్ర ప్రజలు ఆంధ్రాలో బ్రతుకుతూ ఉంటారు. ఆంధ్ర తెలంగాణ విషయంలో ఏ విధమైనటువంటి గొడవలు ఉన్నాయో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం విషయంలో అచ్చం ఇదే గొడవ ఉంది. అవును, వాస్తవం. దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఈ 5 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన పన్నులు మొత్తం ఉత్తర భారతదేశానికి ఖర్చు పెడుతున్నారు తీసుకోలేదు. దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి నదులకు సంబంధించిన నీళ్లు మొత్తం ఉత్తర భారతదేశంలో ప్రాజెక్టులు కట్టారు. దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి సంపద మొత్తాన్ని కూడా, ఆస్తుల మొత్తాన్ని కూడా అమ్మి ఉత్తర భారతదేశానికి తీసుకుని వెళ్ళి కడతా ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దక్షిణ భారతదేశం, మనం ఉంటున్నటువంటి ఈ సౌత్ ఇండియా, ఈ తెలంగాణ, ఈ ఆంధ్ర, ఈ తమిళనాడు, ఈ కర్ణాటక, ఈ కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీపు, అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన సంపద మొత్తం కూడా ఉత్తర భారతదేశానికి తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అధికారం చలాయించేది వాళ్ళు. భారతదేశంలో ఎప్పుడు ప్రధానమంత్రులైనా ఉత్తర భారతదేశం నుంచే వస్తారు వాళ్ళు. భారతదేశం మీద పెత్తనం చేసేది వాళ్ళు. భారతదేశ సంపదను తీసుకొని వెళ్ళేది వాళ్ళు. భారతదేశ ప్రాంతంలో ఇక్కడికి రావాల్సిన ఉద్యోగాలు అక్కడ వాళ్ళకి ఇచ్చుకునేది వాళ్ళు. ఇక్కడ నీళ్లు అక్కడికి తరలించుకెళ్ళేది వాళ్ళు. ఆత్మగౌరవం లేకుండా దక్షిణ భారతీయులు ఏర్పిస్తున్నది ఉత్తర భారతదేశం. భౌగోళికంగా ఆ ప్రాంతం మనది కావచ్చు, కానీ ఆ ప్రాంతంలో నిండి ఉన్నటువంటి ఉత్తర భారతీయులు మన వాళ్ళు కాదు. ఉత్తర భారతదేశంలోనైనా దక్షిణ భారతదేశంలోనైనా ద్రవిడులు ఎవరైతే ఉన్నారో వాళ్లే భారతదేశ వారసులు. ఈరోజు జై శ్రీరామ్ పేరుతో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల మీద, ముస్లింల మీద, దళితుల మీద ఏంటండి ఇవాళ కూడా మాల మాదిగలను పట్టుకొని నోట్లో మూత్రాలు పోస్తున్నారు. ఇవాళ కూడా మాల మాదిగల పిల్లలు బావుల్లో నీళ్లు తాగితే చేతులు కట్టేసి కొడుతున్నారు. ఇవాళ కూడా మాల మాదిగల పిల్లలు గుర్రాల మీద వస్తే దించి నడి రోడ్ల మీద చంపుతున్నారు. ఇవాళ మాల మాదిగల ఆడబిడ్డల్ని బట్టలు తీసి రోడ్డు మీద నడుపుతున్నారు, గిరిజన ఆడబిడ్డలు నడుపుతున్నారు. ఎందుకో తెలుసా? కులం పేరుతో వివక్ష, మతం పేరుతో వివక్ష, ప్రాంతం పేరుతో వివక్ష. ఈ శ్రీరామ్ అనే నినాదం వెనుక భయంకరమైన కులం ఉంది. అది బ్రాహ్మణ కులం, ఆర్యవైశ్య కులం, క్షత్రియ కులం. శ్రీరామ్ అనే నినాదం వెనుక భయంకరమైన ప్రాంతీయ వివక్ష ఉంది. అది దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం. భయంకరమైనటువంటి మతం కూడా ఉంది. అది బ్రాహ్మణిజం, ఇటు ద్రావిడిజం. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, మనం ద్రావిడులు, ద్రావిడ ప్రాంతానికి చెందినవారు, భారతదేశానికి పూర్తిగా హక్కు కలిగిన వాళ్ళు. ఢిల్లీ ఉన్నటువంటి దేశానికి రాజధానిగా,
హైదరాబాద్ ఉంటుంది భారతదేశ రాజధానిగా. అవును. ఉత్తర భారతదేశం వాడు మనల్ని పరిపాలించడం ఏంటి? దక్షిణ భారతదేశం మన వాళ్ళు లేరా? తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు లేరా? ఇవాళ మా కేసీఆర్ గారు లేరా? దక్షిణ భారతదేశానికి ముఖ్యమంత్రిగా ఆయన ప్రధానమంత్రిగా పనికిరారా? చంద్రబాబు నాయుడు గారు లేరా? జగన్మోహన్ రెడ్డి గారు లేరా? రేవంత్ రెడ్డి గారు లేరా? స్టాలిన్ గారు లేరా? అవును. కేరళ రాష్ట్రంలో మహా కమ్యూనిస్ట్ నేతలు లేరా? కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య గారు లాంటి వ్యక్తులు లేరా? దేశానికి ప్రధానమంత్రిగా దక్షిణ భారతదేశం వాళ్ళు పనికిరారా? ఇక్కడ రాజకీయ నాయకులు పనికిరారా? మేమన్నా గాజులు తట్టుకొని కూర్చున్నామా? ఈ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలకు సంబంధించిన మగవాళ్ళు ఆ మాట అనకూడదు. గాజులు అంటే స్త్రీలు ఏమన్నా తక్కువ వాళ్ళ? ఇక్కడ ఆడబిడ్డ అయినా చాలు ఈ దేశానికి ప్రధానమంత్రి కావడానికి. కానీ ఎంత వివక్ష జరుగుతుందో ఆలోచించండి. నరేంద్ర మోడీ ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి దోపిడీదారులకు నాయకుడిగా కేంద్రంలో ఉన్నాడు. అవును. ఈరోజు నేను చూశాను, ఒక్క గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్దలే 10 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి డబ్బు తీసుకొని కొట్టారు. 10 లక్షల కోట్లు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో దాదాపు 145 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ప్రపంచ బ్యాంక్ దగ్గర. 145 లక్షల కోట్ల రూపాయల అప్పు. ప్రపంచ బ్యాంక్ చెప్తోంది మీకు ఇవ్వాల్సిన అప్పు ఇచ్చే సంఖ్య ఎప్పుడో దాటిపోయింది, జాగ్రత్త. ఒక్కొక్కరి తల మీద 4-5 కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఒక్కొక్కరిని నిలువున కొనుక్కొని వెళ్ళాలి, వాళ్ళు అడ్డు తిరిగేది ఏం లేదు. బ్యాంకులు అమ్మేశారు. మీకు తెలుసా, ఈరోజు మనం ఏ బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటున్నామో వాటన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేశారు. ఎప్పుడు బోర్డు తిప్పుతారో తెలియదు. విమానాశ్రయాలన్నింటినీ కూడా తాకట్టు పెట్టేశారు, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. పెట్రోల్ బంకులన్నింటినీ తాకట్టు పెట్టారు, విద్యుత్ సంస్థలను తాకట్టు పెడతా అంటున్నారు. 6 లక్షల కోట్ల రూపాయల ఆస్తులన్నీ అమ్మడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తా ఉన్నారు. నిర్మలా సీతారామన్ గారి భర్త ఆయన అంటారు, ఇంకోసారి బీజేపీ వస్తే భారతదేశం మొత్తం కూడా భిక్ష వెతుకోవడమే అని చెప్తా ఉన్నారు. అర్థం కావద్దా? విదేశాల్లో ఉన్నటువంటి డబ్బు మొత్తం తీసుకొచ్చి ఒక్కొక్కడికి 15 లక్షల రూపాయలు ఒక్కొక్కడి అకౌంట్లో వేస్తా అన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక్కొక్కడికి 15 లక్షలు ఇవ్వడమేమో కానీ మనం చచ్చిపోయిన తర్వాత సమాధి పెట్టని తీసుకుని వెళ్తాం కదా, దాని మీద కూడా జీఎస్టీ వేశాడు పన్ను. హోటల్లో కూర్చొని మనం తినే ఇడ్లీ మీద పన్ను, బోండా మీద పన్ను, మైసూరు బజ్జీ మీద పన్ను, సాంబార్ చట్నీ మీద పన్ను, చచ్చిపోయిన తర్వాత తగలబెట్టే కట్టెల మీద పన్ను. మన డబ్బులు మనం బ్యాంకులో తీసుకుంటే పన్ను, బ్యాంకులో డబ్బేస్తే పన్ను, ఏటీఎం నుంచి విత్డ్రా చేస్తే పన్ను. ఉప్పు కొనే పర్లేదు, పప్పు కొనే పర్లేదు, పంచదార కొనే పర్లేదు, నూనె కొనే పర్లేదు, కారం కొనుక్కునే పర్లేదు. ఎవడైనా చచ్చిపోతామని పెట్రోల్ కదా అంటే పెట్రోల్ కొనే పరిస్థితి లేదు. మొత్తం ఇప్పుడు ఎర్రకోట మన జాతీయ సంపద, అలాంటి ఎర్రకోట మీద జెండా ఎగరేయటం గర్వం మనకి, గౌరవం మనకి. జెండా ఎగరేయడానికి వెళ్తే 1 కోటి రూపాయలు మీ గవర్నమెంట్ మాకు గట్టి జెండా ఎగరేయండి అన్నారు ఢిల్లీలో. అది మన పరిస్థితి. ఇవాళ భారతదేశం మొత్తాన్ని సంఖ్యలాకిచ్చారు ఉత్తర భారతీయులు. ఇవాళ దక్షిణ భారతదేశం భయంకరమైన ప్రమాదంలో ఉంది. ఒక దేశం ఇంకో దేశాన్ని దండయాత్ర చేసి స్వాధీనం చేసుకోవడం ఎలా ఉంటుందో ఉత్తర భారతదేశం వాళ్ళు జై శ్రీరామ్ అనే నినాదం పేరుతో హిందువులను మభ్యపెట్టి దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేస్తున్నారు. ఈ సమస్యకున్న ఒకే ఒక్క పరిష్కారం, క్రైస్తవులకి, ముస్లింలకి, దళితులకి, గిరిజనులకి భవిష్యత్తు లేకుండా చేయాలన్నది వాళ్ళ ఆలోచన. కనుక దక్షిణ భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా అనౌన్స్ చేయమని కొట్లాడడమే దీనికి ఉన్నటువంటి అసలైన పరిష్కారం. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, ఈ 8 ప్రాంతాలను కలిపి స్వతంత్ర దేశంగా అనౌన్స్ చేయమని కొట్లాడడమే అసలైనటువంటి పరిష్కారం. ఎందుకంటే దేశం జై భారత్, నువ్వు జై భారత్ అను, మేము జై దక్షిణ భారత్ అంటాం. ఎందుకంటే ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి వారసులం మేము. అనగదొక్కబడుతున్నది మేము, కులాల పేరుతో అణిచివేయబడ్డది మేము, మతం పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంది మేము. ఉత్తర భారతదేశంలో నడు రోడ్డు మీద ఆడబిడ్డలను నడిపినట్టు దక్షిణ భారతదేశంలో నడపనండి నా కొడకల్ని నిలువున నరుగుతాం ఈ దక్షిణ భారతదేశంలో. నిన్న తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి మన ద్రవిడులు ఏమంటున్నాడు తెలుసా, తమిళనాడు అనే ప్రాంతం లేకుండా చేస్తే, తమిళం అనే పదం లేకుండా చేస్తే నీ భారతదేశమే ఉండదు అన్నాడు. అవును, దేశ ద్రోహులం కాదు, ఈ దేశం మాది, మనది. ఈ దేశం మనది. ఈ దక్షిణాదిని మనం కాపాడుకోకపోతే రాముడు అనే ఆ నినాదం కింద నలిగి చచ్చిపోతాం. మీకు తెలుసో తెలీదో, భారతదేశ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు ఉత్తర భారతదేశం వాళ్ళు. మనది ప్రజాస్వామ్య ప్రాంతం దక్షిణ భారతదేశం. దక్షిణ భారతం అంటేనే ప్రజాస్వామ్యం.
వాడు మాకు హిందూ రాష్ట్రం కావాలంటున్నాడు. నేనేమంటున్నానంటే నీకు హిందూ రాష్ట్రం కావాలంటే నీ ఉత్తర భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా అనౌన్స్ చేసుకో. దక్షిణ భారతదేశం జోలికి వచ్చావంటే నరికి కూర్చోబెడతాం అంతే. దక్షిణ భారతదేశం నీ అయ్య జాగీర్ కాదు, నీ బాబు సొమ్ము కాదు, ఇది మాదే, ఈ దేశం మాదే. ఇవాళ స్పష్టంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవులకి ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేస్తామంటున్నారు దక్షిణ భారతదేశంలో. పండబెట్టి నరని తెస్తాం కొడకల్లారా. ఈ విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను. ఓటు హక్కు రద్దు చేస్తారు. ఓటు హక్కు రద్దు చేయడం అంటే ఏంటో తెలుసా? దేశ పౌరసత్వం తీసేయడమే. అంతే కదా. పక్కనే ఉండే బంగ్లాదేశ్లో తీసేయలేదా ఓటు హక్కు? ఓటు హక్కే లేనప్పుడు మనం ఏం కావాలా? ఇప్పుడు మణిపూర్ రాష్ట్రంలో బీరేన్ సింగ్ ఉన్నాడు కదా, బీజేపీ ముఖ్యమంత్రి. 1960 తర్వాత మణిపూర్కి వచ్చిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవాలన్నాడు. యాడికి పోతారు వాళ్ళు? 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆడు బతికి భారతీయులుగా బతుకుతున్న వాళ్ళు ఏ దేశానికి వెళ్తారు పొట్ట చేత పట్టుకొని? ఇప్పుడు అస్సాం రాష్ట్రంలో ఉత్తర భారతదేశంలో క్రైస్తవుల వస్త్రధారణ మీద నిషేధం విధించి క్రైస్తవులు ఎవరు స్వస్థత ప్రార్థనలు చేయడానికి వీల్లేదు అంటున్నారు. ఆ పక్కనే ఉండే జార్ఖండ్ రాష్ట్రంలో నరేంద్ర మిశ్రా అనే పాస్టర్ని నరికితే మెడ తెగిపోయింది ఆయనకి. రాజస్థాన్ రాష్ట్రంలో సుమతి ప్రకాష్ గారి కుటుంబాన్ని కాళ్ళు చేతులు విరగొట్టారు పట్టుకొని. ఒరిస్సా రాష్ట్రంలో ఏం జరిగిందో చూసాం. గహస్టైన్ గారిని ఆయన 2 కొడుకుల్ని కారులోనే పెట్టి తగలబెట్టారు. పక్కనే ఉండే ఛత్తీస్గఢ్ లో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ప్రార్థనా మందిరాల లోపలికి వెళ్ళి బయటికి తీసుకొని వచ్చి కాళ్ళు చేతులు విరగొడుతున్నారు. గర్వాపసి పేరుతో క్రైస్తవుల మీద మూకుమ్మడి దాడి జరుగుతుంది, మారణ హోమం జరుగుతూ ఉంది. అవి చాలా అన్నట్లు ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉండే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళలో జై శ్రీరామ్ పేరుతో క్రైస్తవుల్ని, ముస్లింల్ని, మానమాదిగల్ని, కోయలంబేడల్ని, బీసీలని చంపడానికి వస్తున్నారు. ఎదురు తిరగాల్సిందే. దక్షిణ భారతదేశం స్వతంత్ర దేశం కావాల్సిందే. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఉత్తర భారత్, దక్షిణ భారత్ ఉంటుంది. మతం కోసమే బతుకుతున్నారు. మతమేగా ఆయన అంటున్నారు కదా, నరసరావు గరికపాటి నరసరావు అంటున్నాడు కదా, హిందువులు ఎవరు కూడా మేము ఇళ్ళు అడగం, స్థలాలు అడగం, పొలాలు అడగం, ఉప్పు పప్పు అడగం, మాకు ధర్మాన్ని కాపాడండి చాలు, హిందూ ధర్మాన్ని కాపాడండి చాలు అంటే నరేంద్ర మోడీ ఫోటో ఒకవైపు వేస్తున్నారు, రాముడు ఫోటో ఇంకొక వైపు వేసి ఓట్లు అడుక్కోవడానికి వెళ్తాను. నాకు అనిపిస్తుంది ఒకసారి వీధుల్లో దేవుడు ఫోటోలు పెట్టుకొని అమ్మా ధర్మం తల్లే, బిచ్చం తల్లే అనుకుంటే తిరుగుతారు. బీజేపీ వాళ్ళు అట్లా తిరుగుతున్నారు ఇప్పుడు రాముడు ఫోటో పట్టుకొని. సిగ్గు లేకపోతే సరే దేశాన్ని సర్వనాశనం చేశారు. పేదరికం పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది. మనకి ఇంత జరుగుతుంటే మన దేశంలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశ నేతలకి ఈ విషయం అర్థం కావట్లేదా? వాళ్ళ కాళ్ళ దగ్గర మనం బతకాలా? మన పేకల మీద వాళ్ళు కాళ్ళు పెడతారా? మన ఆత్మగౌరవం మీద వాళ్ళు కాళ్ళు పెడతారా? మన నిధులు తీసుకెళ్తారా? మన ఉద్యోగాలు తీసుకొని వెళ్తారా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పిన నరేంద్ర మోడీ ఎవరికి ఇచ్చాడు ఉద్యోగాలు? ఉత్తరానికి సంబంధించినటువంటి ఉత్తర భారతదేశానికి ఇచ్చాడా, దక్షిణ భారతదేశానికి ఇచ్చాడా? నా దక్షిణ భారతదేశం ఎలా అవుతా ఉంది ఇవాళ? ఈ దేశాన్ని కాపాడుకోవాలి. క్రైస్తవులకి, ముస్లింలకి, దళితులకి, గిరిజనులకి భవిష్యత్తు ఉండాలి. ఇక్కడ మత స్వేచ్ఛ ఉండాలి. కులాలకు సంబంధించిన గణన జరగాలి. ఎస్సీలకి, ఎస్టీలకి ఇచ్చినట్లే బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇక్కడ సామాజిక పరమైనటువంటి ప్రభుత్వాలు నడవాలి. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం దక్షిణ భారతదేశంలో విలసిల్లాలి. దక్షిణ భారత్ స్వతంత్ర దేశం కావాలి. జై శ్రీరామ్ పేరుతో వీళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలు ఆగాలి. నిన్నగాక మొన్న బీహార్లో చూసాం మనం. పాస్టర్ గారిని నడు రోడ్డు మీద పాస్టర్ గారి భార్యని బిడ్డని జై శ్రీరామ్ అనుకుంటే గల్లా పట్టుకొని ఊరేగించి తీసుకున్నారు. ఎంత దారుణం అండి ఇది. దక్షిణ భారతీయులు మాట్లాడరా? ఆంధ్ర రాష్ట్రంలో ఆత్రేయపురం దగ్గర వద్దిపరులో పెట్రోల్ బస్సు తగలబెట్టారు చర్చిని. ఎప్పుడైనా చూసారా మీరు మీ జీవితాల్లో? తిరుపతిలో ప్రార్థనా మందిరానికి నిప్పు పెట్టారు. ఎప్పుడైనా చూసారా ఆంధ్ర ప్రజలు? రాయలసీమలో తాడిపత్రిలో పాస్టర్లను కొట్టి ప్రార్థనా మందిరాలను తగలబెట్టి పాస్టర్ల భార్యల్ని పక్కలో పడుకోవడానికి రమ్మని పిలిచారు. ఎప్పుడైనా చూసారా మీరు? తెలంగాణలో హైదరాబాద్ నడిపొడ్డున బైబిల్ పట్టుకున్న వాడిని ఎగిరితన్ని జై శ్రీరామ్ అనమన్నారు. ఎప్పుడైనా చూసారా మీరు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దానవాయిపేటలో నిర్దాక్షిణ్యంగా మందిరానికి నిప్పు పెట్టి దాలబెట్టారు. ఎప్పుడైనా చూసారా మీరు? సూర్యాపేటలో ప్రార్థనా మందిరాన్ని కూల్చేశారు. కొత్తగూడెంలో ప్రార్థనా మందిరంలో పోలీసులు షూస్ వేసుకొని లోపలికి వెళ్ళారు. హిందువులకు సంబంధించిన గుళ్ళు రోడ్ల మీద ఉంటాయి, ప్రైవేట్ స్థలాల్లో ఉంటాయి, గుట్ల మీద ఉంటాయి. క్రైస్తవులకు సంబంధించిన ప్రార్థనా మందిరాలైనా మసీదులైనా కట్టుకోవాలంటే మాత్రం వాడు ఎవడో పర్మిషన్ ఇవ్వాలంట. గొట్టంగాడు వాడు పర్మిషన్ ఇస్తే మేము కట్టుకోవాలంట మన దేశంలో. రేపొద్దున మనం ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ తిండి తినాలి, ఏ ఉండి పూజించాలో కూడా ఉత్తర భారతదేశం వాడే చెప్తాడు. ఈ దక్షిణ భారతదేశం వాడు ఏనాలా? తమిళులకుండే పౌరుషం లేదా? మన అన్నలు తమిళ ప్రాంతానికి సంబంధించిన ద్రవిళ్ళకుండే పౌరుషం లేదా మీకు మాకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఇది మన దక్షిణ భారతదేశాన్ని నాశనం చేయడానికి ఉత్తర భారతదేశం వేసిన ఎత్తుగడ. అయోధ్యలో రామాలయం కట్టిన తర్వాత ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి.
అరే క్రైస్తవులు పట్టించుకోరు, ముస్లింలు పట్టించుకోరు, ఇక్కడ ఉండే హిందువులు పట్టించుకోరు, ఏం జరుగుతుందో అర్థం కాకపోతే ఎట్లా? దళితులు పట్టించుకోరు. అందుకే CMDFని ఏర్పాటు చేస్తాం, క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఒక తీర్పు, ఆత్మరక్షణ కోసం నిన్ను నువ్వు కాపాడుకునే విషయంలో ఎదురు తిరిగితే, అంటే ఎవరైనా అక్రమంగా వచ్చి నిన్ను చంపాలనుకున్నప్పుడు, నీ భార్య బిడ్డల్ని పాడు చేయాలనుకున్నప్పుడు, నీ ఆస్తులు దోచుకుపోయేటప్పుడు ఎదురు తిరిగి నిన్ను నువ్వు కాపాడుకునే హక్కు నీకుంది. అలా జరిగిన గొడవలో వాడు చచ్చినా అది కేసు కాదు, ఇదే సెల్ఫ్ డిఫెన్స్. ఎవడు మాట్లాడతాడండి? ఇంత జరుగుతుంటే ఎవరు మాట్లాడరా? ఎవడు మాట్లాడతాడు? నీకు ఆకలేస్తే నువ్వేగా అన్నం అడిగేది, నీకు బాగా ఆకలేస్తుంది నువ్వేగా తిండి తినేది, అవును. నీకు ఉద్యోగం కావాలా నువ్వేగా చదివేది, నువ్వు ఇంట్లో ఉండాలా నువ్వేగా ఇల్లు కట్టుకునేది, నువ్వు బయటికి వెళ్ళాలా నువ్వేగా బండి తోలేది. ఇవాళ నీకు కష్టం వచ్చింది నువ్వేగా మాట్లాడాల్సింది. ఎవడు మాట్లాడతాడు వచ్చి? నీ గురించి నువ్వు మాట్లాడు. పక్కోడికి ఏదైనా సమస్య వస్తే మాట్లాడు, పక్క మందిరం తగలబడితే మాట్లాడు, పక్క మసీదు తగలబడితే మాట్లాడు. నాకేం కాలేదుగా అంటావు. మరి రేపు నీకేదైనా జరిగితే ఎవడొస్తాడు? నువ్వెవడి కోసం వచ్చావు? నువ్వెవడి కోసం వచ్చావు? ఎవరికైనా 10 రూపాయలు పంపావా? ఆకలితో ఉన్నవాడికి ఎవరికైనా ఒక ముద్దన్నం పెట్టావా? కాళ్ళు చేతులు ఇరిగిన వాడికి హాస్పిటల్లో వైద్యం చేసుకోవడం 10,000 పంపావా? ఎప్పుడైనా ఎవరి మందిరం తగలబడితే ఒక 10,000 రూపాయలు పంపావా? మరి రేపొద్దు నీకు కష్టం వస్తే, నీకు ఇబ్బంది వస్తే ఎవరిస్తా నీకోసం? నీ స్వార్థం, నీ నిర్లక్ష్యం. నాకేంట్లే అడవిలో బతుకుపోయి ఒక్కడవే జంతువుల మధ్య. వాళ్ళందరం కలిసి బతుకుతున్నా, పక్కనోడు ఉంటేనే మనకు భద్రత. ఒక్కసారి క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, గిరిజనులు లేని భారతదేశాన్ని ఊహించుకోండి. ఇక్కడ కానీ క్రైస్తవులు లేకపోతే, ఇక్కడ కానీ ముస్లింలు లేకపోతే, మాదిగలు లేకపోతే, కోయలు, లంబాడీలు లేకపోతే, బీసీలు లేకపోతే భారతదేశం శ్మశానాన్ని చేస్తారు బీజేపీ వాళ్ళు మతం పేరుతో. అక్కడెక్కడో వాడు తాలిబాన్లు జిహాద్ అనుకుంటూ వాళ్ళు నాశనం చేస్తున్నారు, వీడు జై శ్రీరామ్ అనుకుంటూ నాశనం చేస్తున్నాడు. అర్థం కావట్లేదా మీకు? జరుగుతున్నది ఇది భారతదేశంలో. రేపు 2024లో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బీజేపీ గెలిచిందో నేల నాకుతారు ఒక్కొక్కళ్ళు కూడా. జాగ్రత్త, గుర్తుపెట్టుకోవాలా. బీజేపీని ఓడించాలి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్తా ఉన్నాను నేను, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయం గురించి మాట్లాడాలా. దక్షిణ భారతదేశం మా జన్మ హక్కు, దక్షిణ భారత ద్రవిడులది. జై దక్షిణ భారత్. ఈ దక్షిణ భారతాన్ని స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలి. క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ ఈ నినాదంతో ముందుకెళ్తుంది. దేశద్రోహులమా, మా ప్రాణాలు కాపాడుకోవడానికి, మా కుటుంబాలను కాపాడుకోవడానికి, మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, మా ఆడబిడ్డల మానాలను కాపాడుకోవడానికి, మా ఆస్తులను కాపాడుకోవడానికి జై దక్షిణ భారత్ తప్ప వేరే నినాదం లేదు. ఉంటే చెప్పండి, మేము చూస్తాం. మాకు నీ ప్రాణం కోసం నువ్వు ఎదురు తినడం తప్పైతే దక్షిణ భారత్ తప్పు. ఆత్మగౌరవంతో బ్రతకాలనుకోవడం తప్పైతే దక్షిణ భారత్ తప్పు. నిన్ను నువ్వు కాపాడుకోవడం తప్పైతే దక్షిణ భారత్ తప్పు. ఇవాళ మా జీవితాలను మేము కాపాడుకోవడానికి దక్షిణ భారత్ తప్ప. ఉత్తర భారతదేశం దక్షిణ భారతం మీద దండయాత్ర చేస్తూ ఉంటే చూసి మేము ఊరుకోలేం, తిరగబడ్డమే కాదు, 5 రాష్ట్రాలు 3 కేంద్ర ప్రాంతాలకు వెళ్ళి జరుగుతున్న విషయాలు చెప్తాం, ఎదురు తిరుగుతాం. జై శ్రీరామ్ అనే ఈ భయంకరమైనటువంటి నినాదానికి జై దక్షిణ భారత్ ఒక్కటే పరిష్కారం. ఇవాళ ఆవేశంలో నుంచి మాట్లాడేట్లా ఆలోచన, క్రైస్తవులను ఎలా కాపాడుకోవాలా? ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడదు క్రైస్తవుల మీద దాడి జరిగితే, ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడు ముస్లింల మీద దాడి జరిగితే, ఓట్లకు మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరు మాట్లాడరు మాలమాదిగలను కొడితే. అవును, గిరిజనులు ఆడబిడ్డలను నడు రోడ్డు మీద ఊరేగిస్తే ఒక్కళ్ళు మాట్లాడరు. అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళని అలా ముట్టుకోగలరా? బ్రాహ్మణులను, క్షత్రియులను, ఆర్యవయసులను నిలువున తగలబెడతారు, రోడ్ల మీద మందిరాలను పడగొడతారు, మందిరాలను తగలబెడతారు. చర్చి లోపలికి షూస్ వేసుకొని వస్తారు, జై శ్రీరామ్ అంటారు, స్వామి అయ్యప్ప అంటారు, పాస్టర్ల తగలు నరుగుతారు. తమిళనాడు భాష కోసం ప్రాణం ఇచ్చే ప్రాంతం, అలాంటి ప్రాంతంలో పాస్టర్ గారిని చంపి ప్రార్థనా మందిరంలోని వేలాడదీశారు. అవును, పచ్చని పంట పొలం లాంటి దక్షిణ భారత్ను కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎదురు తిరగొద్దా? ఎవ్వడు రాకపోతే, దమ్ము ధైర్యం లేకపోతే, వెన్నుపోసు లేకపోతే ఒక్కటే జీవితం, నేను నిలబడతా. దక్షిణ భారతదేశ స్వతంత్రం కోసం మరొక పెద్ద యుద్ధమే జరుగుతుంది, పోరాటమే జరుగుతుంది. నా దగ్గర ఆర్థికపరమైనటువంటి నిధులు లేకపోవచ్చు, లక్షల మంది సైన్యం లేకపోవచ్చు, కానీ క్రైస్తవుల్ని, ముస్లింల్ని, దళితుల్ని, గిరిజనుల్ని, బీసీల్ని, దక్షిణ భారతంలో బ్రతుకుతున్నటువంటి అమాయక ప్రజలైన హిందువుల్ని కాపాడుకోవాలన్న ఉక్కు సంకల్పం ఉంది. నేనున్నాను దానికోసం. ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ ఉద్యమం ఒకవేళ బలి కొడితే నా భార్య బిడ్డలను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను.
క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ మమ్మల్ని మేము కాపాడుకోవడానికే కాదు, దక్షిణ భారతదేశ స్వతంత్రం కోసం కొట్లాడుతుంది. ఇవాళ మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఏ దేశంలో అయినా ఉండొచ్చు, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా, ఈ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా ఉండొచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాలా, మన ఆత్మగౌరవం, మన భవిష్యత్తు, మన ఉనికి దక్షిణ భారతదేశ స్వతంత్రం మీద ఆధారపడి ఉంది. ఎంతోమంది మేధావులు ఉన్నారు, యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉన్నారు, ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, కేసీఆర్ లాంటి మహావీరులు ఉన్నారు, ఎంతోమంది గొప్ప నేతలు ఉన్నారు 5 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో. రావాలా నాయకత్వం వహించడానికి? ఇవాళ దక్షిణ భారత రాష్ట్ర సమితి ఏర్పడేలా. దక్షిణ భారతదేశం మీద ఎవడైనా కాషాయం ఒక దాడి చేయాలనుకుంటే కత్తి కుక్కల దగ్గర నరకాల కొడుకుల్ని. దక్షిణ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సహకరించరు, మాకు ఎందుకు సహకరించరు? మాకెందుకు సహాయం చేయకూడదు? మాకెందుకు అండగా నిలబడకూడదు? మమ్మల్ని ఎందుకు బలపరచకూడదు? మీ జ్ఞానం, మీ తెలివి, మీ సామర్థ్యం మాకెందుకు ఉపయోగపడకూడదు? నేను దేవుని సేవకునిగా ఒక మాట చెప్తున్నాను. 2014లో నేను ఖమ్మంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి పరిచర్లోనికి వచ్చిన తర్వాత, సేవా పరిచర్లోనికి వచ్చాక నేను చాలా ఇబ్బందులు పడ్డప్పుడు నేను ప్రభువుని అడిగాను, ప్రభువా అసలు నాకు పనుందా? సేవా పరిచర్లో నాకు పిలుపుందా? నా అంతటి నేనే వచ్చానా? ఇంత గొప్ప భవిష్యత్తు ఎదుర్కొని సేవలోకి వచ్చాను, చాలా ఇబ్బందులు పడుతున్నాను. నన్ను పాస్టర్లే నాకు నరకం చూపించారు. ఖమ్మంలో ఉండే పాస్టర్లు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని విశ్వ ప్రయత్నం చేశారు. కొంతమంది నాకు అసలు ఇల్లు కూడా అద్దెకే లేదు. బాణాల కంటే బలమైన మాటలు, బళ్ళాల కంటే బలమైన మాటలతో నాకు గుండెల్లో పొడిచారు ఖమ్మం పట్టణంలో కొంతమంది పాస్టర్లు. అలాంటి పరిస్థితుల్లో నేను ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో నిద్రపోతూ ఉన్నప్పుడు ఏలియా ప్రవక్త, మోషే ప్రవక్త ఇద్దరు నా దగ్గరికి రావడం దర్శనంలో నేను కళ్ళారా చూశాను. యెహోవా వీరికి సాక్షి. నేను అనుకున్నాను ఇది కొత్త నిబంధన కాలం, నా దగ్గరికి ఏంటి పాత నిబంధన ప్రవక్తలు వచ్చారు. ఒకరు ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించిన ప్రవక్త, ఇంకొకరు ఇజ్రాయేల్ ప్రజల పక్షాన్ని నిలవబడిన ప్రవక్త. ఈ ఇద్దరు ప్రవక్తలు నా దగ్గరికి వచ్చారేంటి? బైబిల్లో యేసు ప్రభు దగ్గరికే వాళ్ళిద్దరు వచ్చారు, మళ్ళీ నా దగ్గరికి వచ్చారేంటి అని అనుకున్నాను. నాకు అప్పుడు అర్థం కాదు. నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది ఆ ప్రవక్తలు ఎందుకు వచ్చారు నా దగ్గరికి. దేవుని పిలుపు, నాకు అప్పగించినటువంటి పని, ఆ భారం, ఆ బాధ్యత నాకున్నాయి. నన్ను కాపాడడానికి దేవుడైన యెహోవా ఉన్నాడు. ముస్లిం సహోదరులారా, క్రైస్తవ సహోదరులారా, మాలమాదిగ మిత్రులారా, కోయ లంబాడీలారా, బీసీ ప్రజలారా, జ్ఞాపకం చేసుకోండి. నా రాజకీయ లబ్ధి కోసం కాదు, నా అధికారం కోసం, పదవి కోసం కాదు. ఏ పదవి, ముఖ్యమంత్రి పదవైనా, ప్రధానమంత్రి పదవైనా నాకు నా దేశ క్షేమం ముందు ఎంటికతో సమానం. నాకు పదవుల కోసం కొట్లాడేవాడిని కాదు, ఆస్తుల కోసం కొట్లాడేవాడిని కాదు. ఏది సంపాదించినా ఏది వెనక తీసుకుపోలేను, ఒక్కడే పోతాను. నూలు పోగు కూడా నాతో రాదు, నూలు పోగును కూడా నాతో పంపరు అన్న విషయం నాకు తెలుసు. కానీ బతికితే ఇలా బతకాలి అన్న ఒక్క పేరు కోసం తాపత్రయపడుతూ ఉన్నాను. నా ప్రజల కోసం ఏదైనా చేయాలి అన్న తాపత్రయం ఉంది. ఆలోచించండి. కొన్ని రోజులుగా భయంకరమైనటువంటి జ్వరం, భయంకరమైనటువంటి తలనొప్పితో బాధపడుతూ సెల్ ఫోన్ కూడా చూడలేని పరిస్థితి. అందుకే నేను వీడియోలు కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను. అయినా రాబోయే కాలం ఎంత భయంకరంగా ఉంటుందో అంచనా వేయగలను. కనుక ఆ సహోదరులు CMDFకి ఆంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న జల్లిపాల్ గారితో ఈ వీడియో మీతో మాట్లాడాలని అత్యవసరంగా ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు నా పెద్ద బిడ్డ ఆరాధ్య జోయస్ ప్రపంచ మహిళా దినోత్సవం రోజున పుట్టినరోజు. నా పెద్ద బిడ్డను ఆశీర్వదించండి. అలాగే 4 నెలల వయసున్న నా చిన్న బిడ్డ రాజా ఇమ్మాన్యుయల్ చరణ్ని కూడా మీరు దీవించండి. మీ ప్రార్థనల్లో నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ అభిప్రాయాలను తెలియజేయండి. రాబోయే ఉద్యమంలో, జరగబోయే ఈ పోరాటంలో తోడుగా రండి. ఈ నెల 19, 20 తారీఖు సత్తుపల్లి నియోజకవర్గంలో క్రైస్తవులకు, ముస్లింలకు సంబంధించిన కుర్రాళ్ళకి 200 మందికి సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించిన ఆత్మరక్షణ శిబిరం, అలాగే రాజకీయ అవగాహన తరగతులు జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కార్యక్రమానికి హాజరు కండి. మీకు కష్టం వస్తే మేమున్నాం. ఈ ప్రాణాలు మీకోసం ఉన్నాయి. మీరు మాకు చాలా చేశారు. ఇక మీకోసం ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ వందనాలు.